నమస్కారం. వెల్కమ్ టు యుగ్ స్టాక్. అందరూ బాగున్నారు గదా! నిన్న నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ వచ్చింది. అంటే వన్ ఆఫ్ ది స్టెమ్ ఓపీటీ స్టూడెంట్ మెసేజ్ పెట్టారనమాట. విత్ హిస్ పర్మిషన్ నేను ఈ పర్టిక్యులర్ వీడియో అనేది చేస్తున్నా. అతను ఏమడిగాడంటే యాక్చువల్‌గా సార్ నేను ఇట్లా పలానా కంపెనీలో పనిచేస్తున్నాను స్టెమ్ ఓపీటీ మీద. ఇప్పుడు నేను కన్సల్టెంట్ దగ్గర పనిచేస్తున్నాను. సో, ఈ కన్సల్టెంట్ దగ్గర నుంచి ఇప్పుడు నేను కంపెనీని డైరెక్ట్‌గా ఎళ్ళాలి అనుకుంటే నాది మంచి జాబు. క్లయింట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. సో, కానీ కన్సల్టెంట్ నాకు సరిగ్గా పే చేయట్లేదు. నేను కన్సల్టెంట్‌ని వదిలేసి డైరెక్ట్‌గా ఇప్పుడు క్లయింట్‌కి అప్రోచ్ అవుతే ఎలా ఉంటది? కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే, ఒక 10 సంవత్సరాల ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి నేను జాయిన్ అయ్యి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నా నేను. ఇప్పుడు నేను ఒకేళ క్లయింట్ దగ్గరికెళ్తే మళ్ళీ ఆ క్లయింట్‌కి తెలుస్తదా? డౌట్ వస్తదా? కన్సల్టెంట్‌కి ఏమైనా కోపం వస్తదా? డైరెక్ట్‌గా ఎళ్లి వాళ్ళని అడగచ్చా? వాళ్ళతో జాయిన్ అవ్వచ్చా? అని చెప్పేసనమాట. సో, ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్‌లో చాలా ఉన్నాయి విషయాలు. ఏంటి అంటే నేను 2, 3 మెసేజ్‌లు కూడా చూసా. నాకు ఇంకొకతను కూడా మెసేజ్ పెట్టిందేంటంటే, ఇప్పుడు వేజెస్ మెయిన్ ఏదంటే ఏదో ఒక వేజెస్ పెట్టుకొని అందరూ అప్లై చేస్తున్నారన్న హెచ్-1బీ ఏదో ఓపీటీ మీద ఉన్నోళ్ళు, స్టెమ్ ఓపీటీ మీద ఉన్నోళ్ళు ఏదో ఒక రకంగా మీరు మేనేజ్ చేసుకొని అప్లై చేసుకుందాంలే హెచ్-1బీ అనేసి. సో, ఈ మెయిన్ పర్టిక్యులర్ టాపిక్ చేయడానికి కూడా రీజన్ అదే. ఎందుకు అంటే చాలామంది షార్ట్‌కట్ మీరు ఎంతసేపటికి కూడా ప్రెజెంట్ సర్వైవల్ ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఫ్యూచర్ ఆలోచించట్లేదు. ప్రస్తుతం డిఫరెంట్‌గుంది. ఒకప్పుడు ఏముంది మీరు దొంగ గ్రీన్ కార్డ్‌లు పెట్టి జాబ్‌లలో జాయిన్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు గదా! స్టూడెంట్‌లు. నడిచింది. నో ప్రాబ్లమ్. ఎవడు పట్టుకోలా. అడగల. ఒకానొక పర్టిక్యులర్ గవర్నమెంట్ బైడెన్ గవర్నమెంట్‌లో అలా జరిగిందని చెప్పి ట్రంప్ గవర్నమెంట్‌లో వాళ్ళు అంటున్నారు. మీకు ఏ ఎక్స్‌పీరియన్స్ పెట్టినా, దొంగ ఎక్స్‌పీరియన్స్ పెట్టినా, యూఎస్ వచ్చిన తెల్లారే 10 ఏళ్ళు యూఎస్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉందని పెట్టినా, ఎలా పెట్టినా అప్పుడు జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. తర్వాత హెచ్-1బీలోనే అన్ని రకాలుగా నడిచింది. అందరూ ఇష్టం వచ్చినట్టు పార్ట్ టైమ్ జాబులని. అసలు పార్ట్ టైమ్ జాబులు చేసుకోవడానికి 70-80% స్టూడెంట్స్ అమెరికా ఎళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇమిగ్రేషన్ టైట్ అయిపోయింది. ప్రతి కార్నర్‌లో ఏ రకమైన లూప్ హోల్ ఉన్నా సరే వాళ్ళు పట్టుకుంటున్నారు. ఇంకా భయం లేకుండా ఇలా ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లు పెట్టి అడ్వర్టైజ్‌మెంట్‌లు కూడా చాలా వస్తూ ఉంటాయి కదా! మీకు ఓపీటీ కావాలా? స్టెమ్ ఓపీటీ కావాలా? కాంటాక్ట్ చేయండి. ఫేక్ పేరోల్ రన్ చేస్తాం. మొన్న సారా గొంజాలిస్ కూడా ఒక డైరెక్ట్‌గా కన్సల్టెంట్ పర్సన్ తోటి ఫోన్‌లో మాట్లాడింది. ఆయన చెప్పాడు మేమింత 2100 ఎంతో తీసుకుంటాము. 300 టాక్స్ కట్టాలి. 1800 మళ్ళీ మేము మీకు ఇచ్చేస్తాము అని చెప్పి. హెచ్-1బీ చేస్తే హెచ్-1బీకి ఇంత కమిషన్ అని చెప్పేసి. సో, మీరు ఏంటంటే ఒకటి షార్ట్ కట్ అనేది ఎప్పటికీ ఏదో ఒక రకంగా మనకి ఎక్కడో అక్కడ దెబ్బవుతది. అయిపోయింది. ఒకప్పుడు ఎళ్లారు, షార్ట్ కట్‌లో ఎళ్లారు, ఇంకో రకంగా ఎళ్లారు, సెటిల్ అయ్యారు, అందరికి జాబ్‌లొచ్చినాయి, ఎట్లో గట్ల సర్వైవ్ అయ్యారు. జాబులు రానోళ్ళు బిజినెస్‌లు పెట్టుకున్నారు. నడిచిపోయింది. అయిపోయింది. ఆ కాలం నడిచిపోయింది. ఇప్పుడేంటంటే మీరు మంచిగా ఉన్నంత వరకు ఫైన్. నో ప్రాబ్లమ్. కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఆయన పెట్టినటువంటి ఆ కుర్రోడు పెట్టినటువంటి మెసేజ్‌కు దానికేంటి క్లయింట్ దగ్గరికెళ్ళాలి. క్లయింట్ దగ్గరికెళ్తే ఏం జెప్పాలి? నిన్న గాక మొన్న మాస్టర్స్ అయిపోయిన మాక్సిమం స్టెమ్ ఓపీటీ మీద ఉన్నోళ్ళు 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఎలా వస్తది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మరక్కడ మేనేజ్ చేసారా? లేకపోతే మనోళ్ళు ఇంటర్వ్యూ చేసి తీసుకున్నారా? లేకపోతే మరి క్లయింట్ ఎలా చూడలేదు? ఎందుకు చూడలేదు? ఇదంతా క్వెషన్ మార్క్ అయిపోతదనమాట. మాస్టర్స్ అయిపోయిన తర్వాత మ్యాక్స్ ఉంటే ఎంత గ్యాప్ ఉంటదండి? ఓపీటీ 1 ఇయర్, స్టెమ్ ఓపీటీ 2 ఇయర్స్. ఈవెన్ థర్డ్ ఇయర్ స్టెమ్ ఈపీటీలో ఉన్న మాక్సిమం ఉండేది 3 ఇయర్సే కదా! పోనీ ఇండియా ఎక్స్‌పీరియన్స్ పెట్టాడనుకున్నాం. అంటే మాస్టర్స్ చదవలేదు అని చెప్పి మేనేజ్ చేసి తీసుకొనన్నా ఉండాలి. లేదు వీసా చూడకుండా అయితే ఎవరైతే తీసుకోరు గదా! ఇప్పుడు కన్సల్టెంట్ వీసా చూసుకున్నాడు. క్లయింట్‌కి మేము వీసా అంతా మేము చెక్ చేసుకున్నాం బానే ఉన్నారు అని చెప్పి క్లయింట్‌తో ఇంటర్వ్యూ పెట్టిచ్చేసి అక్కడ ఇంటర్వ్యూ చేసేది కూడా మనోడే అయ్యుండొచ్చు చెప్పలేము. అంటే ఇక్కడ ఇతని వీసా స్టేటస్ వాళ్ళకి చెప్పకుండా ఇప్పుడు మెయిన్ కన్సల్టెంట్ దగ్గర పనిచేస్తా ఉన్నాడు. అవతల సైడ్ కాంట్రాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి వీసా స్టేటస్‌లు వీళ్ళు చూసుకుంటారు గదా! క్లయింట్‌కి కావాల్సిందేంటి వర్కు లీగల్‌గా ఉన్నాడా లేదా? ఆ కంపెనీతో కాంట్రాక్ట్ పెట్టుకుంటారు, సైన్ చేసుకుంటారు, చేయించుకుంటారు. ఇప్పుడు ఇతను డైరెక్ట్ పోయి క్లయింట్‌ని అడిగాడనుకోండి, నా వర్క్ మీకు నచ్చింది కదా! నేను మీ దగ్గరికి డైరెక్ట్ వస్తా అంటే అప్పుడు ఏం చెప్పాలి క్లయింట్‌కి? ఈ 10, 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ పెట్టిన సీవీలు అవన్నీ వాళ్ళకి పంపించి ఇంటర్వ్యూ చేస్తారు కదా! ప్రాజెక్ట్‌కి వాటికి. సో, అబద్ధం ఆడినయన్నీ పోతాయన్నమాట. ఇప్పుడు క్లయింట్ ఎలా నమ్ముతాడు? తర్వాత ఈ కన్సల్టెన్సీ ఆయన మళ్ళీ డైరెక్ట్ క్లయింట్ దగ్గర పోతే ఈ కన్సల్టెన్సీ వాళ్ళు వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు ట్రబుల్ చేయకుండా ఉంటారా? ఇలాంటి ట్రబుల్ చేసిన సంఘటనలు నేను చాలా విన్నా. అంటే ఒక కన్సల్టెన్సీ వాళ్ళు ఇతనికి సరిగ్గా సాలరీ ఇవ్వట్లేదని చెప్పేసి అతను వేరే కన్సల్టెన్సీ దగ్గర జాబ్ ఎత్తుకొని హెచ్-1బీ మార్చుకుందామంటే వీళ్ళు ఇతన్ని సతాయించటం మొదలు పెట్టారంట. నువ్వు ఎట్లా పోతావో చూస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి ఇలాంటివి కూడా నాకు ఎప్పుడు ఆల్మోస్ట్ 4, 5 మంత్స్ బ్యాక్ ఎవరో నాకు ఈమెయిల్ ఇచ్చారనమాట. నన్ను ఇట్లా ఆ కన్సల్టెన్సీ వాళ్ళు నన్ను సతాయిస్తున్నారు. లాయర్‌తో చెప్పి, అటార్నీతో చెప్పి బెదిరించడం ఏదో సంథింగ్ చాలా చాలా పెద్ద మెయిల్ ఇచ్చాడు. సో, ఐ కాంట్ హెల్ప్ అని చెప్పాననమాట. ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. సో, అదర్ దాన్ దట్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ హెచ్-1 ఏదో ఒక వేజెస్ యేసుకొని అప్లై చేసుకున్నారు. ఓకే. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేస్తారు మీరు? హెచ్-1బీ పికప్ అవుతారు. పికప్ అయిన తర్వాత మీ పిటిషన్ పరిస్థితి ఏంది?
ఓకే. మీ పిటిషన్ అప్లై చేస్తారు. ఎవరైనా ఇన్స్‌పెక్షన్‌కొచ్చారనుకోండి, మీకు జాబ్ లేదని తెలుసు. ఫేక్ జాబు లేకపోతే ఏదో ఇన్ హౌస్ క్లయింట్ అని పెట్టి అప్లై చేశారో, లేకపోతే క్లయింట్ చూపించి అప్లై చేశారో, మీకు వాళ్ళు ఇన్స్‌పెక్షన్‌కొచ్చినప్పుడు, సైట్ ఇన్స్‌పెక్షన్‌కొచ్చినప్పుడు ప్రూవ్ చేయలేకపోతే మొత్తం పోతది కదా! మళ్ళా నెక్స్ట్ మళ్ళీ జీరోకొస్తారు కదా! సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందేంటంటే, ఇంకా ఇంత ఇమిగ్రేషన్ టైట్ జరుగుతున్నా గూడా నాకు అర్థం కానిదేంటంటే, అతను పాపం జెన్యూన్‌గా అడిగాడు మెసేజ్‌లో. ఓకే. ఫైన్. నో ప్రాబ్లమ్. ఫస్ట్ ప్లేస్‌లో కన్సల్టెంట్‌లు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నాడు. కన్సల్టెంట్‌లే రాంగ్ ఎక్స్‌పీరియన్స్ పెట్టమని చెప్పి, వాళ్ళే అన్నీ ప్రిపేర్ చేసేసి ఇట్లా క్లయింట్ల దగ్గరికి పంపిస్తున్నారు అని చెప్పి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ భయ్యా, ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్దామనుకున్నది ఏంటంటే, దెబ్బ ఎవరికి తగిలితే నొప్పి వాళ్ళకే ఏస్తది. పక్కోడు చూసి అయ్యో! దెబ్బ తగిలిందా అంటాడు తప్ప, ఆ పెయిన్‌ని తీసుకోరు. రేపు పొద్దున మీరిలా కన్సల్టెంట్ దొంగ ఎక్స్‌పీరియన్స్ పెట్టమన్నాడని పెట్టి, క్లయింట్ దగ్గర దొరికిపోయినా, లేదు వీసా ఎక్స్‌టెన్షన్‌లో దొరికిపోయినా, లేకపోతే ఫర్దర్‌గా నెక్స్ట్ ఏ వీసా రాకపోయినా, ఎవరికి ప్రాబ్లము? మీకే ప్రాబ్లము. ఎందుకంటే ఆయన జెప్తాడు. కానీ రెస్పాన్సిబిలిటీ ఏంటిక్కడ? ఒక జాబ్‌కి అప్లై జేస్తున్నాం మనం ఫర్ ఎగ్జాంపుల్. నేను చాలా సింపుల్‌గా జెప్తా. ఒక జాబ్‌కి అప్లై జేస్తున్నాము. మనకెంత ఎక్స్‌పీరియన్స్ ఉంది? 2 ఏళ్లుంది. 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ అని జెప్పి పెట్టాము. ఆ జాబ్ దగ్గరికెళ్ళి ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ మేనేజర్ మనల్ని అడుగుతారు. "నీకేం రాదు. నువ్వు 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఎట్లా పెట్టినావు? నీకు సరిగ్గా చూస్తే కనీసం సంవత్సరం కూడా ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టు లేదు" అంటే, నాకు మా ఫ్రెండ్ చెప్పాడండి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఎళ్ళు అని చెప్పి. అంటే ఎలా ఉంటదక్కడ? నవ్వుతాడా? నవ్వడా ఆయన? ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎక్స్‌పీరియన్స్ 10 ఏళ్ళు పెట్టిన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది. ఓకే. నీ ఫ్రెండే సజెస్ట్ చేసాడు. పెట్రా ఏం కాదు 10 ఏళ్ళు పెట్టు నువ్వు వెళ్ళు అని చెప్పి. నువ్వు ఇంటర్వ్యూలో పెర్ఫార్మ్ చేయలేకపోయావు. పెర్ఫార్మ్ చేసినా, చెయ్యకపోయినా రెస్పాన్సిబిలిటీ మనదే. ఎందుకంటే సీవీ మనది. ఇంటర్వ్యూకెళ్ళేది మనం. జాబొస్తే జీతం వచ్చేది మనకి. వాడికి గాదు. వాడు కేవలం సలహా ఇస్తాడు. సో, ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ కన్సల్టెన్సీ గూడా అంతే అనమాట. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ అవసరం కోసం పెట్టిస్తారు. ఎందుకంటే మీకేమి వాళ్ళు మీ మీద ప్రేమ గాదు, లేకపోతే వాళ్ళు బతకలేరని గాదు. బిజినెస్. ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్. మీ వల్ల ఒక ప్రాజెక్ట్‌లో వాళ్ళకింత కమిషనొస్తది. ఆ కమిషన్ వాళ్ళకి కంపెనీ నడవడానికి ఉపయోగపడుతది. సో, వాళ్ళు గుడ్డా, బ్యాడా అనేది పక్కన పెట్టండి. అది అది అసలు మనం ఆ టాపిక్ మాట్లాడుకోవద్దు. ఎందుకంటే దీంట్లో మంచి వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇట్లా ఎంప్లాయీస్‌ని ఏడిపించే వాళ్ళు ఉన్నారు. చెప్పా కదా! ఇవాళ నేను ఇది మన దీంట్లో ఇన్‌స్టాలో మెసేజ్ చూసా. సాలరీలే ఇయ్యట్లేదంట పాపం వాళ్ళకి. ఏడిపించి ఇస్తున్నారంట. అలాంటి వాళ్ళు ఉన్నారు. జెన్యూన్‌గా కంపెనీ మెయింటైన్ చేసుకునే ఉన్నారు. అందరూ ఒకలాగే ఉండరు. సో, మంచి చెడ్డ అనేది ప్రతి చోట ఉంటది. బట్ ఎండ్ ఆఫ్ ద డే నష్టం ఎవరికి జరుగుతది? మీకే జరుగుతది. సో, చాలామంది గూడా హెచ్-1బీ ఇప్పుడు పిటిషన్ యేసుకున్నారు. ఏదో సాలరీ బేస్ ఏసేసారు. రేపొద్దున మళ్ళీ మీరు ఒక్కటి తప్పు జేస్తే, ఒకదానికి ఇంకో తప్పు జేసి, ఇంకో దానికి ఇంకో తప్పు జేసి, మీరు చివరికి మళ్ళీ ఎక్కడో అక్కడ ఇరుక్కుపోతారు. ఇదివరకులాగా లేదు గదా! ఇమిగ్రేషను. చాలా డీప్ వెట్టింగ్ అనేది జరుగుతుంది. మీ సోషల్ మీడియా ప్రొఫైల్ ఒకటుంటది. ఐ మీన్ టు సే మీ ఆహ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకటుంటది. మీ సీవీ ఒకటుంటది. మీరు అప్లై చేసేది ఒకటుంటది. మీరు ఎక్కడ జూసినా పొంతన లేకపోతే మీరు ఫ్యూచర్‌లో ఎట్లా సెటిల్ అయితారండి పర్ఫెక్ట్‌గా? మీరెంత సేపటికి ఎలా ఆలోచిస్తారంటే లోన్ తీర్చేసుకుందామా, ఎళ్ళిపోదామా, ట్రై చేద్దామా, ఆ వీసా ట్రై చేద్దామా, ఈ వీసా ట్రై చేద్దామా, కాలం గడుపుదామా, ఎట్లో గొట్ల ఎళ్ళిపోదామా, అమెరికాలో ఎట్లైనా సరే మనం కంటిన్యూ అవ్వాలి, మన ఇండియా ఎళ్ళకుండా ఉందామా, ఇది కాదు గదా ఆలోచన. మీరేంటంటే ప్రాపర్ వేలో ఎళ్తే ప్రాపర్‌గా సెటిల్ అవుతారు. ఇలా షార్ట్ కట్లు తీసుకుంటూ పోతే షార్ట్ కట్ ఎక్కడో అక్కడ కట్ అయిపోతది ఏదో ఒక రోజున. ఎందుకంటే కాలం ఎప్పుడు మన వైపు ఉండదు. ఎవరైనా సరే. ఓకే. ఇప్పుడు ఇలానే మీరు సాలరీలు పెట్టి హెచ్-1 అప్లై చేశారనుకోండి. పిటిషన్ అప్లై చేయకండి. ఎందుకు? జాబ్ లేనప్పుడు ఎందుకు చేసుకొని? ఏం ఉపయోగం? తర్వాతైనా మీరు సాలరీ కట్టుకొని, టాక్స్ కట్టుకొని చాలామంది అంటుంటారు గదా! ఒకసారి హెచ్-1బీ పిటిషన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి మీరు? టాక్స్ కట్టి వాళ్ళని పోషించాలి. ఆ పోషించడానికి ఆ టాక్స్ కట్టడం కోసం మీరు నానా కష్టాలు పడాలి. పార్ట్ టైమ్ జాబ్‌లో, ఆ జాబ్‌లో, ఈ జాబ్‌లో చేయాలి. తీరా అంతా చేసి దొరికిన తర్వాత ఇక్కడ పెట్టిన ఖర్చంతా వేస్ట్ అయితది. ఎక్కడన్నా ఎవరైనా పట్టుకున్నారనుకోండి ఫర్ సపోజ్ మీరు అమెరికాలో కంటిన్యూ అయిపోవటం కోసం, ఏదో ఒక రకంగా ఉండటం కోసం హెచ్-1 యేసుకొని మాత్రం దయచేసి కంటిన్యూ కాకండి. అది మీ ఇష్టము. నేను చెప్పేదేంటంటే వర్త్ కాదు. మీకు తర్వాత మాక్సిమం మీరు వీలైనంత వరకు జేసుకోండి. లేపోతే మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఓపీటీ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ స్టెమ్ము, తర్వాత డే 1 సీపీటీ అంటున్నారు. డే 1 సీపీటీలో జాయిన్ అయినా గూడా వాళ్ళకి అర్థమైపోతుంది. నెక్స్ట్ ఫర్దర్‌గా హెచ్-1కెళ్ళినప్పుడు మాత్రం మీకు మళ్ళా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంది. రాదని నేను చెప్పను గానీ డే 1 సీపీటీలో ఎందుకు చేరారు అంటే కాలం గడపడానికి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఇన్ని రోజులు ఏంటంటే ప్రతి వోళ్ళు ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చిందా డే 1 సీపీటీ తీసుకో మళ్ళీ జాబ్ చేసుకో. హెచ్-1 ప్రాబ్లమ్ వచ్చిందా డే 1 సీపీటీ తీసుకో మళ్ళా జాబ్ చేసుకో. లేకపోతే ఇంకోటి ప్రాబ్లమ్ వచ్చిందా బీ2 తీసుకో మళ్ళా హెచ్-1 తీసుకో. రకరకాల గేమ్స్ వీసాలతోని ఆడి క్యాండీ క్రష్‌లో గేమ్స్ ఏవో ఆడతారు చూసారా? ఆ టైప్‌లో గేమ్స్ ఆడారు. ఇప్పుడు అయన్నీ వాళ్ళకి అర్థమైపోయినాయన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు రిస్క్ తీసుకుంటే మీ లాంగ్ టర్మ్ కెరీర్, మీ లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది పోతది.
ఓకే. దొంగ ఎక్స్‌పీరియన్స్‌లు పెట్టి జాబులు ట్రై చేయకండి. మీ జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్‌తోనే ట్రై చేసుకోండి. మీరు జస్ట్ పార్ట్ టైమ్ మీద కాన్సంట్రేట్ చేస్తా, చదువు సరిగ్గా చదవకుండా రేపు జాబ్ రాలేదు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. ఒకడిని మోసం చేసినట్టు కాదు. సో, ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ పర్ఫెక్ట్‌గా వాళ్ళు చెక్ చేస్తున్నారు. హెచ్-1బీకెళ్ళినప్పుడు కంపల్సరీ మీకు గనక మీ క్లయింట్, మీ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు మీరు ఈ క్లయింట్‌కి పెడతారు కదా! 10 అదేదో పెట్టి ఇప్పుడు ఇందాక నాకు మెసేజ్ ఇచ్చా అని చెప్పారు కదా! రేపు హెచ్-1కెళ్ళినప్పుడు వాళ్ళు ఒకవేళ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెక్ చేస్తే తెలియదా? వాళ్ళకి మాస్టర్స్ అయిపోయినట్టు? మీ యూనివర్సిటీ, మీ సివిస్ రికార్డ్స్ చూస్తే తెలియదా? వాళ్ళకి మాస్టర్స్ అయిపోయినట్టు? మీ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తే తెలియదా? వాళ్ళకి మాస్టర్స్ అయిపోయి 2 ఇయర్స్ గ్యాప్‌లో ఉన్నట్టు? అప్పుడు మళ్ళీ 10 ఇయర్స్, 11 ఇయర్స్ అమెరికాలో ఎక్స్‌పీరియన్స్ ఎట్లొచ్చింది మరి? అసలు ఏ ఏ రకంగా కూడా పాసిబుల్ కాదు కదా అది. అంటే మీరు సిస్టమ్‌ని జనరల్‌గా అంటే చీట్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశ్యం అనమాట. సో, ఏంటంటే వీలైనంత వరకు 99.9% మీకు లాంగ్ లైఫ్ కావాలి, మంచి అబ్రాడ్ లైఫ్ కావాలి, మంచి గ్రోత్ కావాలి అనుకుంటే జెన్యూన్‌గా ఉండండి. ఎందుకంటే ఒకవేళ అమెరికాలో ఏమన్నా తేడా వచ్చి ఎళ్ళిపోయినా రేపు మళ్ళీ యూరోప్ ఎళ్ళొచ్చో, యూకే ఎళ్ళొచ్చో, ఇంకో చోటుకెళ్ళొచ్చో, ఇంకో చోటుకెళ్ళొచ్చో. ఫర్ ఎనీ రీజన్ వీసా రిజెక్ట్ అయిందో, లేతే డీపోర్ట్ అయ్యారో, లేతే బార్ చేశారో, లేతే ఇలాంటివేమన్నా జరిగితే ఎక్కడికి పోవడానికి ఉండదు. మొత్తం అబ్రాడ్ కెరీర్ అంతా ఇదైపోతది. నేను చెప్దాం అనుకుంది ఎస్పెషల్లీ మీరు సిస్టమ్‌ని ఎక్కడ గూడా మోసం చేసి ముందుకెళ్ళకండి. జెన్యూన్‌గా ఉండండి. మీకు లాంగ్ గ్రోత్ అనేది ఉంటది. బై బై. హావ్ ఎ గుడ్ డే.